స్తోత్రాలు. మహిమగల దేవుడు నామములో తండ్రి నీ కృతజ్ఞతలు. చిన్ని బిడ్డలనైనా క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని బట్టి దేవా, కొంత వారికి తెలిసిన జ్ఞానంతో సంతోషంతో ఒక కార్యక్రమం కోసం దేవా వాళ్ళు నిరీక్షణ కలిగి అది చేయాలని తాపత్రయం కలిగి ఉన్నారు. ప్రభు మీకు వందనాలు. దేవుళ్ళో ఏ చిన్న పని చేయాలని ఆరాటం కలిగినా అది దేవుని యొక్క ఆత్మమూలంగా పుట్టినదే. ఆత్మమూలముగా పుట్టిన ప్రతి కోరికను కూడా గౌరవించటం మా బాధ్యత. ప్రభు మీకు స్తోత్రాలు. మహోన్నతమైన నీ గొప్ప కనికరములో నా తండ్రి నీ కృతజ్ఞతలను అయినా జీవము కలిగిన దేవుడు మా కోసం వస్తాడు ఒక నిరీక్షణతో దేవా, సృష్టికర్త అయిన దేవుని యొక్క రాజ్యంలో మేము ప్రవేశిస్తామనే విశ్వాసంతో ఎలాకోలా బ్రతకూడదని మహాగణుడైన దేవుని కనికరములో నీ చిత్తాన్ని అనుసరించి నీ కృపకు పాత్రలమై బ్రతకాలని ఒక నిరీక్షణ కలిగి మీ యందు దేవా విశ్వాసం ఉంచి ఎదురు చూస్తున్నాం. మా అంతరంగాలు నీకు తెలుసు యేసు, నీకు స్తోత్రాలు. ఏ మనుషులు మా గురించి నీకు సాక్ష్యం ఇవ్వక్కర్లేదు నాయనా. ఎందుకంటే మానవుని యొక్క అంతరంగాల్ని చూడగలిగిన ఒకే ఒక అద్వితీయ దేవుడు నువ్వు ఒక్కడివే. అదే మా ధైర్యం ప్రభు, మీకు స్తోత్రాలు. అందుకనే మా భక్తి ఎప్పుడు కూడా మాకు ధైర్యం పుట్టించేదిగానే ఉంటుంది నాయనా. యథార్థమైన ప్రవర్తన కోసమే నీ సన్నిధిలో మేము చేస్తున్నటువంటి ప్రార్థన విననేరుకున్నట్లు నా చెవులు మందగించలేవు, దీవింపు నేరుకున్నట్లు నా హస్తములు కూర్చుగా లేవు అన్నావు. మా ప్రార్థన విజ్ఞాపనలన్నీ నువ్వు వింటావని, నీ బాహుబలాన్ని చాచి మమ్మల్ని ఆశీర్వదిస్తావని ఒక విశ్వాసం మేము కలిగి ఉన్నాం. అట్టి నీ ఘనమైన నామానికి మహిమకరముగా దేవా, క్రీస్తు యొక్క రాకడ నిమిత్తం నిరీక్షణ కలిగిన వారే క్రైస్తవులు. నువ్వు వస్తావు, నీ రాజ్యానికి తీసుకువెళ్తావనే నిరీక్షణ మాకు లేనప్పుడు క్రియల కోసం ఇంత తాపత్రపడిన అవసరం లేదు, సంఘం కోసం ఇంత ప్రయాసపడిన అవసరం లేదు, ఇన్ని గంటలు ఇంత దుఃఖపడిన అవసరం లేదు, ఇన్ని ఉపవాసాలు ఉండాల్సిన అవసరం కూడా లేదు. ప్రభు మీకు స్తోత్రాలు. అవసరానికి దేవుడు కాదు, దేవుడే అవసరం అనే సత్యాన్ని సంఘం తెలుసుకోవాలనే దేవా శక్తి ఇచ్చినంత మట్టుకు నీ సన్నిధానంలో ప్రయాస పడుతున్నామో లేదో నీకు తెలుసు. ప్రభునందు మా ప్రయాస సిగ్గుపరచనేది, మోసపోకుడి దేవుడు విక్రింపబడు అన్న నీ ఘనమైన నామానికి మహిమ కలుగున్నట్లుగా తండ్రి, ఒక పని ఒకళ్ళు చేస్తున్నారు అంటే దానికి సంఘం మొత్తం కూడా సహకరించేదిగా ఉండాలి. అదే ప్రార్థనలో ఉన్న విశిష్టత. ప్రభు మీకు స్తోత్రాలు. మాట వినుట దేవ శ్రేష్టమైనది నాయన. అటు ఘనమైన నీ గొప్ప కనికరములో దేవా, నీ బిడ్డలు చేస్తున్న ఈ చిన్ని కార్యక్రమం మీరు ఆశీర్వదించి దేవా మేమందరం కూడా సంతోషంతో నిన్ను స్తుతించినట్లుగా దీవించి మీరు మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఏంటో జరుగుతుంది. 3వ రోజు లేస్తానన్నాడు, తిరిగి వస్తానన్నాడు. అసలు లేస్తాడో లేదోనయ్యా. చూద్దాం, లెగుస్తానన్నారు కదా, చూద్దాం. మన పని మనం చేద్దాం, కాపలా కాద్దాం. దేవుడే లెగుస్తా అన్నారు కదా 3వ రోజు, చూద్దాం. లేచేలానే ఉన్నాడే. అయ్యో కదులుతుందిరా, కదులుతుందిరా. తర్వాత భయం వేస్తుందిరా, తొందరగా తొందరగా భయం వేస్తుందిరా, నాకు భయం వేస్తుందిరా. వెళ్ళిపోదాం రా. రే రాయ కదులుతుందిరా. రే లోపలికి వెళ్ళి చూస్తాను, చూసి రండి రా ఎవరైనా. రే దేవుడు లేడురా. నా ప్రభు కనపడట్లేదు. నా ప్రభు, నా ప్రభు. నా ప్రభు కనపడడం లేదు. అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? నా ప్రభు కనపడడం లేదు. కనపడితే నాకు చెప్పండి, నా ప్రభువుని నేను ఎత్తుకొని వెళ్తాను. మరియా, రబ్బుని
నేను ఇంకనూ నా తండ్రి వద్దకు ఎక్కిపోలేదు, కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే మన సహోదరుల వద్దకు వెళ్ళి, నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని వద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పు. చిత్తం ప్రభువా, నా సహోదరులకు నేను తెలియజేస్తాను. యూదా రాజసింహం తిరిగి లేచెను, తిరిగి లేచెను, మృతిని గెలిచి లేచెను. యూదా రాజసింహం తిరిగి లేచెను, తిరిగి లేచెను, మృతిని గెలిచి లేచెను. యూదా రాజసింహం యేసు ప్రభువే, యేసు ప్రభువే, మృతిని గెలిచి లేచెను. యూదా రాజసింహం తిరిగి లేచెను, తిరిగి లేచెను, మృతిని గెలిచి లేచెను. యూదా రాజసింహం తిరిగి లేచెను, తిరిగి లేచెను, మృతిని గెలిచి లేచెను. యూదా రాజసింహం తిరిగి లేచెను. మనందరం చప్పట్లతో దేవునికి ఆరాధన చేద్దాం. యూదా రాజసింహం తిరిగి లేచెను, మృతిని గెలిచి లేచెను. అందరం చప్పట్లతో దేవునికి ఆరాధన చేద్దాం.
రాజసింహం తిరిగి లేచెను, తిరిగి లేచెను, మృతిని గెలిచి లేచెను. యూదా రాజసింహం తిరిగి లేచెను, తిరిగి లేచెను, మృతిని గెలిచి లేచెను. నరక శక్తులన్నీ ఓడిపోయేను, ఓడిపోయేను, అవన్నీ రాలిపోయేను. నరక శక్తులన్నీ ఓడిపోయేను, ఓడిపోయేను, అవన్నీ రాలిపోయేను. పునరుద్ధానుడింకా మరణించాడు, మరణించాడు, మరెన్నడు మరణించాడు. పునరుద్ధానుడింకా మరణించాడు, మరణించాడు, మరెన్నడు మరణించాడు. యూదా రాజసింహం తిరిగి లేచెను, తిరిగి లేచెను, మృతిని గెలిచి లేచెను. యూదా రాజసింహం తిరిగి లేచెను. మనందరం కూడా మన కోసం లేచిన దేవునికి గీతం గీతం జై జై గీతం అని కీర్తన పాడుదాము. చూడు సమాధిని మూసిన రాయి దొరలింపబడెను, చూడు సమాధిని మూసిన రాయి దొరలింపబడెను. అందువేసిన ముద్ర కావలి నిల్చెను దైవసుతుని ముందు, అందువేసిన ముద్ర కావలి నిల్చెను దైవసుతుని ముందు. ఆ గీతం గీతం జయ జయ గీతం చేతటి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమ పఠించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమ పఠించెదము. ఆ గీతం గీతం జయ జయ గీతం చేతటి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమ పఠించెదము. 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 మనందరం చప్పట్లతో దేవుణ్ణి కీర్తన చేస్తూనే ఉందాము. యేసురాజు రాజులకు రాజై మన కోసం వచ్చారు. అందరం చప్పట్లతో దేవుణ్ణి కీర్తిద్దాం. యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమనదే, హోసన్నా జయమనదే, హోసన్నా జయమనదే, హోసన్నా జయమనదే. పరమజీవము మనకిచ్చే తండ్రి అయిన పరమజీవము నాకు నీవు అని దేవుణ్ణి కీర్తిద్దాము. ఉత్సాహంగా చేతులు తట్టి పాటలు పాడువారిని ఆశీర్వదించుగాక. పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో నుండా.
చేసుకొని పోవును, నిరంతరం నన్ను నడిపించును, మరల వచ్చి చేసుకొని పోవును. యేసు చాలును, హల్లెలూయా హల్లెలూయా యేసు చాలును, హల్లెలూయా హల్లెలూయా ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. రాతి సమాధిలో పాతిన మన యేసు లేచెను ఈనాడు. అందరం జై జైలు యేసయ్యకు చెల్లిద్దాము. ఆమింటనున్న నా తండ్రి కడకు నేనిప్పుడే గదా నన్నంటకు. ఆమింటనున్న నా తండ్రి కడకు నేనిప్పుడే గదా నన్నంటకు. తొలిసారి మరియకు కనిపించి పలికెను ఉల్లాసమాలెను జై జై జై. తొలిసారి మరియకు కనిపించి పలికెను ఉల్లాసమాయెను జై జై జై. రాతి సమాధిలో నా పాతిన మన యేసు లేచెను ఈనాడు జై జై జై. రాతి సమాధిలో నా పాతిన మన యేసు లేచెను ఈనాడు జై జై జై. నా రూపం మారుతుంది యేసయ్యా, మా కోసమే తిరిగి లేచావయ్యా అని యేసయ్యను కీర్తిద్దాం. నా రూపమే మారునంట నిన్ను చూచువేళ, నిన్ను పోలి ఉంటానంట నీవు వచ్చువేళ. మా రూపమే మారునంట నిన్ను చూచువేళ, నిన్ను పోలి ఉంటానంట నీవు వచ్చువేళ. అనంతమైన నీ రాజ్యమే మా దేశమయ్యా, అనంతమైన నీ రాజ్యమే మా దేశమయ్యా. అందున్న సర్వ సంపదలన్నీ నా సొంతమయ్యా, అందున్న సర్వ సంపదలన్నీ నా సొంతమయ్యా. పదం. రమ్ము రమ్ము యేసునాథ వేగమే రారమ్ము,
రాజుకు హల్లెలూయా జై జై క్రీస్తు రాజుకు హల్లెలూయా జై జై ప్రభు యేసుకు హల్లెలూయా జై జై క్రీస్తు రాజుకు హల్లెలూయా మరణము గెలిచి మమ్ము రక్షించి విజయమునిచ్చెనుగా మరణము గెలిచి మమ్ము రక్షించి విజయమునిచ్చెనుగా గెలచి అందరం మరొకసారి యోధా రాజసింహం తిరిగి లేచను కనుక మరొకసారి అందరం గట్టిగా పాడదాం. రాజసింహం తిరిగి లేచెను తిరిగి లేచెను తిరిగి లేచెను యోధా రాజసింహం తిరిగి లేచెను తిరిగి లేచెను మృతిని గెలిచి లేచెను యోధా రాజసింహం యేసు ప్రభువే తిరిగి లేచెను యోధా రాజసింహం యేసు ప్రభువే మృతిని గెలిచి లేచెను యోధా రాజసింహం తిరిగి లేచెను యేసు ప్రభువే తిరిగి గెలిచి లేచెను యోధా రాజసింహం తిరిగి లేచెను మృతిని గెలిచి లేచెను యోధా రాజసింహం తిరిగి లేచెను తిరిగి లేచెను మృతిని గెలిచి లేచెను యోధా రాజసింహం తిరిగి లేచెను తిరిగి లేచెను మృతిని గెలిచి లేచెను యోధా రాజసింహం తిరిగి లేచెను తిరిగి లేచెను మృతిని గెలిచి లేచెను యోధా రాజసింహం తిరిగి లేచెను తిరిగి లేచెను మృతిని గెలిచి లేచెను యోధా రాజసింహం తిరిగి లేచెను. ఆహా హల్లెలూయా ఆహా హోసనా ఆహా హల్లెలూయా హోసనా లలా 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 లా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్. అందరు కొంచెం సర్దుకొని కూర్చోండి, ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్ళాలి. మహాపరిశుద్ధుడివైన గొప్ప దేవ, నీకు వందనాలనైనా. సకలాశీర్వాదాలకు ఆది సమూర్తుడివి, ఘనమైన తండ్రివి. నీ కనికరంలో నా తండ్రి నీ కృతజ్ఞతలయ్యా. నీ బిడ్డలు ఎంతో చక్కగా పాటల్లో నృత్య